హాయ్ గైస్, రివ్యూ ఆఫ్ రెబల్ రాయల్స్ అండ్ అన్లైక్లీ లవ్ స్టోరీ. ఈ మూవీ 1 hour and 39 minutes తో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది గైస్. ఇది చూసిన తర్వాత అయితే నేను వెరీ పోస్ట్పోన్ అయిపోయాను గైస్. నాకైతే దిమ్మ తిరిగింది, మైండ్ బ్లోయింగ్ ఎన్నంటే అన్నమాట. అసలుకి నేను అనుకోలేదు అనమాట ఇదైతే. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. ఏంట్రా అంటే ఇది మూవీ అనుకొని చూసాను అనమాట. కాకపోతే ఇది మూవీ కాదు గైస్, డాక్యుమెంటరీ అనమాట. ఎవరిదో డాక్యుమెంటరీ చూసాను గైస్, నాకైతే గుండె పగిలిపోయింది గైస్. இல்ல சார், இது ஏதாவது ஒரு பிரச்சனை இப்படியே ఏమన్నా క్రింజ్ ఉందా? వాడెవడో గుండెడు ఉన్నాడు, గుండతను. అతను చూస్తుంటే అమ్మో ఏంద్రా అనిపించింది మూవీ. సారీ, డాక్యుమెంటరీ. ఈ డాక్యుమెంటరీ స్టోరీ ఉండదు గైస్, ఇద్దరి మధ్య జరిగే లవ్ స్టోరీ ఏంటో చూపిస్తారు అంతే. ఇది డాక్యుమెంటరీ గానీ కాకపోతే కొన్ని సీన్స్ అయితే కొంచెం మూవీలా ఉన్నాయి అనమాట. బట్ లాస్ట్ కి అయితే ఇది మాత్రం డాక్యుమెంటరీ అనమాట. స్టార్టింగ్ ఏంటంటే కొంచెం మూవీలా స్టార్ట్ చేస్తాడు అనమాట. దాని తర్వాత ఏముంది, ఫ్లాష్ బ్యాక్ స్టోరీ, ఇప్పుడు స్టోరీ, ఫ్లాష్ బ్యాక్ స్టోరీ, ఇప్పుడు స్టోరీ, తిప్పుతా ఉంటాడు అమ్మ ఒక రకంగా తిప్పడం. ఇంకా ఈ డాక్యుమెంటరీ గురించి మనం చెప్పేది ఏం లేదు గైస్. మీకు డాక్యుమెంటరీ ఇష్టమైతే చూడండి, నచ్చుతుంది, లేకపోతే నచ్చదు. నేనైతే మోసపోయాను, మీరు కూడా మోసపోకండి దయచేసి. ఇష్టమైతే చూడండి, లేకపోతే చూడకండి అంతే.